హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దీపూస్ ఆల్ ఇన్ వన్ కార్నర్. ఇవాళ నేను చూపించబోయేది ఒక ఆర్గనైజర్ అనమాట. పెన్స్, స్పూన్స్, నైఫ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో మనం ప్రతి మంత్ యూజ్ చేసే సర్ఫ్ బాటిల్స్, సర్ఫ్ ఎక్సెల్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ వాటిని తయారు చేసేది. నేను దీనికి 3 to 4 తీసుకున్నాను. సో వీటిని అలా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, లేకపోతే హ్యాండ్ కట్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసాం కదండి, మొత్తం 4 తీసుకున్నాను నేను. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పెయింట్ చేయాలి. సో నేను బ్లాక్ కలర్ తీసుకుని మొత్తం అన్నిటికీ బ్లాక్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు పెయింట్ చేసేసాం కదా, దీని మీద డిజైన్ కోసం ఒక ఇయర్ బడ్ తీసుకుని దాంట్లో ఎల్లో కలర్ ఇంకా వైట్ కలర్ యూజ్ చేసి డాట్స్ పెడుతున్నాను. బ్లాక్ మీద ఎల్లో ఇంకా వైట్ బాగా బ్రైట్గా కనిపిస్తాయని చెప్పి ఆ 2 కలర్స్ నేను వాడుతున్నాను. ఇప్పుడు డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అది స్టిక్ చేయడం కోసం ఒక కార్డ్బోర్డ్ని తీసుకుంటున్నాను. సో ఏదో ఒకటి మనకి కొరియర్లో వాటిలో వచ్చే కార్డ్బోర్డ్స్ ఏదైనా ఓకే. సో రెండు పీసెస్ కావాలి. సో ఆ కార్డ్బోర్డ్ మీద ఇట్లా పెట్టి చూసి ఎక్స్ట్రా ఉన్నవి నేను కట్ చేసేస్తాను నైఫ్ తోటి. ఇంకా వేస్ట్ది బాగా కనపడుతుంది కాబట్టి ఆ 2 కార్డ్బోర్డ్స్ని గ్లూ గన్తో అటాచ్ చేస్తున్నాను, కట్ చేసిన కార్డ్బోర్డ్స్ని. ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ప్లాస్టర్ యూస్ చేస్తాను, ఎందుకంటే సైడ్స్ నీట్గా కనిపించేది కాబట్టి దానికి అక్కడక్కడ కట్స్ పెడుతున్నాను, లేకపోతే ఆ షేప్కి ఉన్నట్టుగా స్టిక్ అవ్వదు. సో అలా అక్కడక్కడ కట్స్ పెట్టడం వల్ల అది ఎలాగా ఉంటే అలా మౌల్డ్ అవుతుంది. సో అలా ప్లాస్టర్ నేను మొత్తం వేసుకుంటున్నాను. సో ఇది వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గ్లూ గన్ యూజ్ చేసి ఆ బాక్సెస్ అన్నీ నేను కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేస్తున్నాను. వేరే గమ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇదైతే కొంచెం ఫాస్ట్గా అంటుకుంటుందని చెప్పి నేను అతికిస్తున్నాను, టైం సేవ్ అవుతుందని చెప్పి.
ఇది స్టిక్ చేసాం కదా, కిందన కొంచెం అంతా కనిపిస్తుంది కదా, అది కవర్ చేయడం నా దగ్గర ఒక లేస్ ఉంది. సో లుక్ బాగుండడం కోసం లేస్ని నేను చుట్టూరా స్టిక్ చేస్తున్నాను. దానివల్ల కొంచెం చూడటానికి కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి మొత్తం అలా స్టిక్ చేసేసేయాలి. అంతేనండి, ఆర్గనైజర్ ఈజ్ రెడీ. మన ఇంట్లో ఎందుకు పనికి రాకుండా ఖాళీగా ఉండే బాటిల్స్ నుంచి తయారు చేసాం దీన్ని. ఇప్పుడు నేను చూపించేది ఓల్డ్ బిస్లరీ టిన్ అనమాట. సో ఇది మనం జెనీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా, సో అది పడేయకుండా దాన్ని ఇట్లా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దాంట్లో మన కవర్స్ ఎక్కడ పడేయకుండా పెట్టుకోవచ్చు. ఇంకా యూజ్ చేసిన ఓల్డ్ సాక్స్లు అటు ఇటు పడేయకుండా మట్టి పట్టకుండా అందులో పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఓల్డ్ బిస్లరీ టిన్ తీసుకోవాలి. తీసుకుని ఫ్రంట్ సైడ్ ఉన్న ప్లేస్లో కొంచెం మార్క్ చేసి, సరిగ్గా మార్కింగ్ రాలేదు షేప్, బట్ మీరు కట్ చేసేటప్పుడు నీట్గా షేప్ తీసుకుని కట్ చేసుకోండి. సో ఆ షేప్లో డ్రా చేసి సో అదంతా మనం కట్ చేసేయాలి ఒక నైఫ్ యూజ్ చేసి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హ్యాండ్స్ కట్ అయిపోతాయి సరిగ్గా కట్ చేయకపోతే. ఈ టిన్ బాగా పలుచగా ఉండటం వల్ల అది నాకు సరిగ్గా కట్ అవ్వలేదు, అందుకని ఎక్స్ట్రా ఉన్నది నేను సీజర్తో కట్ చేస్తున్నాను నీట్గా. అంటే గుచ్చుకోకుండా రఫ్ ఎడ్జెస్ అన్నీ నేను సీజర్తో కట్ చేస్తున్నాను కొంచెం షేప్ వచ్చేటట్టు. లేకపోతే డైరెక్ట్గా మీరు సీజర్తో కూడా కట్ చేసుకోవచ్చు, ఇంక నైఫ్ యూజ్ చేయకుండా, ఇంకేది అవైలబుల్గా ఉంటే దాంతో. అంతే అండి, రెడీ అయిపోయింది. మనం రోజు బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసే కవర్స్, బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇందులో పెట్టుకుంటే ఒక ఆర్గనైజింగ్గా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి అది యూస్ఫుల్గా ఉంటుంది. కంఫర్ట్ బాటిల్తో వాటరింగ్ క్యాన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక కంఫర్ట్ బాటిల్ కావాలి. ఇది బిగ్ సైజ్ అండి. సో దానికి హ్యాండిల్ లాగా వస్తుంది. సో దానికి క్యాప్ తీసేసి మనం డాట్స్ పెట్టుకుందాం ఫస్ట్ మార్కర్ తోటి, ఎందుకంటే అది హోల్స్ చేయాలి. దీనికి మనం హోల్స్ చేయాలి. నేను కరెంట్ షోల్డరింగ్ దాంతో హోల్స్ చేస్తున్నాను. ఒకవేళ అది లేకపోతే మీరు క్యాండిల్కి టన్న స్క్రూ ఆర్ నెయిల్స్ ఏదైనా పిన్నీస్ దేంతో అయినా హోల్స్ చేసి, కొంచెం చిన్న సైజ్ హోల్స్ ఉంటేనే మనకి వాటర్ ఫ్లో మంచిగా తెలుస్తుంది. ఇప్పుడు హోల్స్ పెడతాం కంప్లీట్ అయిపోయింది. ఈ బిగ్ బాటిల్ సైడ్న అక్కడ ఒక హోల్ చేసుకోవాలి. అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం అది క్లోజ్ చేస్తే వాటర్ కింద పడితే ఆగిపోతుంది, ప్రెషర్ ఆపడానికి యూజ్ అవుతుంది. బట్ ఆ హోల్స్ పైన చిన్నగా ఉన్నప్పుడు అది కంట్రోల్ అవుతుంది. అంతేనండి, ప్లాంట్ వాటర్ కంప్లీట్ అయిపోయింది.